హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో వేరే వాళ్ళ కాల్ హిస్టరీని మన మొబైల్లో ఎలా చూడాలో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చూపించబోయే ఈ మెథడ్ జస్ట్ ఎయిర్టెల్ సిమ్ని యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. మీకు ఐడియా ఆర్ జియో ఇతర నెట్వర్క్స్ కాల్ హిస్టరీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీ మొబైల్లో మెసేజెస్ని అయితే ఓపెన్ చేసి 121కి నేను ఇప్పుడు టైప్ చేయబోయే మెసేజ్ని అయితే మీరు టైప్ చేయాలి. 121కి ఈ ప్రీ బిల్ అని క్యాపిటల్ లెటర్స్లో అయితే టైప్ చేయాలి. టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ఏ మంత్ కాల్ హిస్టరీ కావాలనుకుంటున్నారో ఆ మంత్ యొక్క ఫస్ట్ 3 లెటర్స్ అనేవి ఈ ప్రీ బిల్ తర్వాత స్పేస్ ఇచ్చి క్యాపిటల్ లెటర్స్లో అయితే మంత్ నేమ్ ఫస్ట్ 3 లెటర్స్ అనేవి మీరు అక్కడ టైప్ చేయాలి. టైప్ చేశాక స్పేస్ ఇచ్చి మీరు ఏ జీమెయిల్కి కాల్ హిస్టరీ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో రావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి అనేది అక్కడ టైప్ చేసి 121కి అయితే సెండ్ చేయాలి. సెండ్ చేశాక వాళ్ళ నుండి మీకు ఈ మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు కింద పాస్వర్డ్ అనేది చూపిస్తుంది కదా, మీ జీమెయిల్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వాళ్ళ నుండి ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అయితే వస్తుంది. ఈ పీడిఎఫ్ ఫార్మాట్ ఓపెన్ చేశాక మీకు మెసేజ్లో పాస్వర్డ్ అనేది సెండ్ చేశారు కదా, ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ టైప్ చేస్తే పీడిఎఫ్ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మనం ఈజీగా ఎయిర్టెల్ నెట్వర్క్ యూజ్ చేసే వాళ్ళ కాల్ హిస్టరీని ఈజీగా అయితే మనం తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు వేరే నెట్వర్క్ కాల్ హిస్టరీ ఎలా తెలుసుకోవాలో కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను.